మనం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నుంచొని బంధువులు, మనం సుఖంలో ఉంటే తోడుగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అసలు కష్టమే మనం ఎవరు లేకుండా ఒంటరిగా ఎదుర్కొన్నప్పుడు సుఖం కూడా అంతే ఉంటది కదా! అదే కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి మనకి తోడుగా రారు. ఒక రూపాయి సాయం చేయరు. నేనున్నాను అని అండగా ఎవ్వరూ రారు. అదే మనం సుఖంలో ఉన్నప్పుడు అంటే మన ఇంట్లో ఏదైనా కార్యమైనా, మనం ఏదైనా ఫంక్షన్‌లు చేసుకున్నా, ఏదైనా పండగలు చేసుకున్నా, మమ్మల్ని పిలవలేదు, మాకు పెద్దరికం ఇవ్వలేదు, మాకు ఫోన్ చేసి పిలవలేదు అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటా ఉంటారు. ఏదో ఏదో మాట్లాడుతా ఉంటారు ఎనకెనక. మరి అదే నోరు సుఖంలోకొచ్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు రారు? ఎందుకు తప్పించుకుంటూ ఉంటారు? అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఎవ్వరు తోడుగా నుంచోని రోజులనే మనం గట్టెక్కించుకొని వచ్చినప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరకొచ్చి తిని ఏరిగే వాళ్ళు మనకు అవసరం అంటారా? నేనైతే వద్దు అనుకున్నట్టే ఉంటాను. కానీ మా అమ్మ ఎప్పుడు తిడతది తెలుసా? "నీకున్న కోపానికి, నీకున్న ఇదికి అందరిని దూరం చేసుకుంటా ఉంటావు. నేనున్నంత వరకే ఇలా ఉంటది. నేను లేకపోతే ఏమైపోతావో" అని చెప్పేసి అంటూ ఉంటది మా అమ్మ ఎప్పుడు. కానీ అలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదని నాకనిపిచ్చింది.